ఈరోజు మనం చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర బాధలు లేకపోవచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు. కానీ ఆ బాధలు, ఆ భయాలు, మిగిల్చిన గుర్తులు, ఆనవాళ్ళు మాత్రం వారి మనసులో ఖాళీ పంజరంలా ఎప్పుడూ వేలాడుతూనే ఉంటాయి. అలా ఆ పంజరం ఖాళీ అవ్వడం అనేది ఏదో అదృష్టం కొద్దో యాదృచ్ఛికంగానో జరగలేదు. ఆ పంజరం ఖాళీ అవ్వడానికి కారణం వాళ్ళ నిరంతర పోరాట ఫలితం. గుర్తుంచుకో, నీ జీవితంలో కూడా నువ్వు భయాలనే పంజరాన్ని తెరుచుకోవాలంటే పరిస్థితులకు తలవంచని ధైర్యం, నిన్ను అర్థం చేసుకొని ఈ లోకాన్ని కాదనేంత ధైర్యం, నీపై నీకు నమ్మకం ఉండాలి. అలా నువ్వు ఆ పంజరం తలుపులు బద్దలు కొట్టినప్పుడే నువ్వు ఆకాశమంత ఎత్తుకు స్వేచ్ఛగా ఎగరగలవు. ఇప్పుడు నిన్ను నీవు ఒక ప్రశ్న వేసుకో. నీ మనసులోని భయాలతో నిండిన, బాధలతో నిండిన నీ పంజరం ఖాళీగా ఉందా లేదా వాటితో నిండిపోయిందా అని. నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉంటే ఒక్కసారి ఆలోచించు. నీలోని భయాల, బాధల పంజరాన్ని బద్దల కొట్టుకు బయటకు రా. అప్పుడే స్వేచ్ఛగా ఎగరగలవు, అనుకున్నది సాధించగలవు.